వివరాలు కేంద్ర కేబినెట్ ఆమోదించిన జమిలీ ఎన్నికల రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం నేడు లోక్సభలో ప్రవేశపెట్టనుంది. ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో తేనున్న 129వ రాజ్యాంగ సవరణ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సభలో ప్రవేశపెట్టనున్నారు. అనంతరం సంయుక్త పార్లమెంటరీ స్థాయి సంఘానికి సిఫారసు చేయాల్సిందిగా స్పీకర్కు ఆయన విజ్ఞప్తి చేసే అవకాశం ఉంది. పార్టీల బలబలాలను బట్టి జేపీసీలో సభ్యులను నియమిస్తారు. అతిపెద్ద పార్టీ అయిన బీజేపీకి చైర్మన్ పదవి దక్కనుంది. సభ్యుల నియామకంపై నేడు స్పీకర్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. జేపీసీ పదవి కాలాన్ని తొలుత 90 రోజులుగా నిర్ణయిస్తారు. ఆ తర్వాత దానిని పొడిగించే అవకాశం ఉంటుంది. జమిలీ ఎన్నికలకు సంబంధించిన 2 బిల్లులను గత వారమే కేంద్ర కేబినెట్ ఆమోదించింది. రాజ్యాంగ సవరణ బిల్లుతో పాటు కేంద్రపాలిత ప్రాంతాల చట్టాల సవరణ బిల్లును కేంద్ర మంత్రి సభ ముందుంచుతారు. ఈ బిల్లు ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించినది. ఏదైనా అసెంబ్లీకి ఎన్నికలను లోక్సభతో పాటు నిర్వహించలేకపోతే ఆ తర్వాత వాటిని జరిపే వీలు జమిలీ ఎన్నికల బిల్లులో ఉంది. పార్లమెంట్ సమావేశాలకు తప్పనిసరిగా హాజరు కావాలని లోక్సభలో తమ ఎంపీలందరికీ బీజేపీ విప్ జారీ చేసింది. నేడు ప్రతి ఒక్కరూ సభకు రావాలని సూచించింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరగనున్న నేపథ్యంలో ఎవరు కూడా గైర్హాజరు కావద్దని 3 లైన్ల విప్ను జారీ చేస్తూ లోక్సభలో బీజేపీ చీఫ్ విప్ సంజయ్ జైస్వాల్ లేఖను విడుదల చేశారు.